హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆటో రీఫ్రేమింగ్ ఎలా చేయాలో మనం ఇక్కడ చూద్దాం. సో ఇప్పుడు మన దగ్గర ఇక్కడ పోర్ట్రేట్ సీన్ ఉంది. ఈ పోర్ట్రేట్ సీన్లో మనం ఏం చేయాలంటే మన ల్యాండ్స్కేప్ వీడియోని మనం యాడ్ చేయాలి. సో ముందుగానే ఏంటంటే ఆల్రెడీ నేను ఒక ల్యాండ్స్కేప్ వీడియో ఒకటి యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను దీన్ని మన సీక్వెన్స్లోకి యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి సీక్వెన్స్ సెట్టింగ్స్ అని ఉన్నాయి, మనకి కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్ అని ఉన్నాయి. సో ఇప్పుడు దీనికి మనం ఏంటంటే ఇది హారిజాంటల్ వీడియో కాబట్టి మనకి ఇక్కడ సెట్టింగ్స్ చేంజ్ చేయాలి వద్దని అడుగుతుంది. సో ఇప్పుడు మనం కీప్ ఎగ్జిస్టింగ్ అని యూజ్ చేసుకుందాం. సో వన్స్ అది యూజ్ చేసినప్పుడు మన ఫస్ట్ ఫ్రేమ్కి వస్తే మనకి ఇక్కడ చూసారంటే మన క్యారెక్టర్ మనకి ఏదైతే మెయిన్ క్యారెక్టర్ ఉంది ఇక్కడ మనకి కట్ అయిపోతుంది. అదేవిధంగా పైన కూడా చూసారంటే ఇక్కడ టాప్ అండ్ బాటంలో మనకి బ్లాక్ వస్తుంది, అలాగా మనకి కట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ ఫ్రేమ్ చూడండి, ఈ ఫ్రేమ్లో కూడా ఆల్మోస్ట్ మన క్యారెక్టర్ లెగ్ అంతా కట్ అయిపోయింది. సో అలాగే ఇక్కడ మనకి ఇంకా ఫ్రేమ్స్లో చూసుకుంటే సో ఇక్కడ కూడా చూసారా టోటల్గా ఫేస్ కట్ అయిపోతుంది ఇక్కడైతే. సో ఇప్పుడు ఏంటంటే మనకి మాన్యువల్గా ప్రతిసారి ఆ కీ ఫ్రేమ్స్ వేసుకొని సో మనకి మూవ్ చేసుకోవడానికి టైం వేస్ట్ అవుతుంటుంది. సో ఆ టైంని మనం సేవ్ చేయడానికి ఏంటంటే సో మనకి ప్రీమియర్లో చాలా ఎఫెక్ట్స్ కొన్ని ఉన్నాయి, అంటే ఎఫెక్ట్స్ అంటే టూల్స్ కొన్ని ఉన్నాయి, ఎఫెక్ట్స్ కొన్ని ఉన్నాయి. సో ఆటో రీఫ్రేమ్ అనేది మనకి చాలా టైం సేవింగ్లో యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎఫెక్ట్స్లో వెళ్ళారంటే జస్ట్ ఇక్కడ నార్మల్గా మీరు ఆటో రీఫ్రేమ్ సో ఇక్కడ మీకు ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్లోనే ఇక్కడ ఉంటుంది ఆటో రీఫ్రేమ్, చూసారు ఇక్కడ. సో దీన్ని మీరు ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి ఇక్కడ. సేమ్ మన వీడియోలో, సో మన వీడియోలోకి వేస్తే ఆటోమేటిక్గా చూసారా మనకి ఇక్కడ టోటల్ సీన్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఇఫ్ ఇన్ కేస్ మన క్యారెక్టర్ ఏంటంటే ఫాస్ట్గా మూవ్ అవుతుంది, లేదంటే ఇప్పుడు నేను ప్లే చేసిన వీడియో ఏంటంటే సో జస్ట్ నార్మల్ స్పీడ్లో మూవ్ అవుతుంది. సో అందుకని ఇక్కడ నేను మోషన్ ట్రాకింగ్ ఆప్షన్ చూసారా అక్కడ నేను డిఫాల్ట్ పెట్టున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఫాస్ట్ మూమెంట్ ఉంది, మనకి ఏదైనా రేసింగ్ కానీ లేదంటే సమ్ కైండ్ ఆఫ్ లైక్ ఆబ్జెక్ట్స్ ఏదైనా ఎక్కువ స్పీడ్లో మూవ్ అవుతున్నాయి, సో అలాంటప్పుడు మీరు ఇక్కడ ఫాస్ట్ మోషన్ సెలెక్ట్ చేయాలి. సో అదేవిధంగా ఇఫ్ ఇన్ కేస్ క్యారెక్టర్ స్లోగా మూవ్ అవుతుంటే మీరు స్లో మోషన్ సెలెక్ట్ చేయొచ్చు. సో వన్స్ ఏదైనా సెలెక్ట్ చేసి మీరు అనలైజ్ అని క్లిక్ చేయాలి. సో అప్పుడు మనకి ఏంటంటే ఆటోమేటిక్గా ప్రీమియర్ ప్రో అనేది అది క్యాలిక్యులేట్ చేసుకొని మనకి ప్రాపర్గా అవుట్పుట్ అనేది మనకి ఇస్తుంది. సో ఇందాక ఇక్కడ చూసారా ఇందాక మనకి ఫ్రేమ్లో ఇక్కడ ఆల్మోస్ట్ లెగ్ అంతా కట్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం మనకి ఇందాక ఆల్మోస్ట్ ఈ ఫ్రేమ్స్కి వచ్చినప్పుడు మన క్యారెక్టర్ ఫేస్ అనేది కట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఎక్కడ కట్ అవ్వకుండా ప్రాపర్గా వస్తుంది. సో ఇలాంటి ఇంకా ఎఫెక్ట్స్ మీరు ఇంకా తెలుసుకోవాలంటే మీరు కమెంట్ చేస్తుండండి. సో నేను ఇంకొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.